is the ring of words when the right man rings them. Fair the fall of songs when the singer sings them. Still they are caroled and said, on wings they are carried. After the singer is dead and the maker buried, lo, as the singer lies in the field of heather, songs of his fashion bring the swains together. And when the west is red with the sunset embers, the lover lingers and sings. బ్రో హాఫ్ అన్ అవర్ నుంచి అటు సైడే చూసుకుంటారు నిలబడ్డు. కథ చెప్తాను కదా బ్రో, కథ చెప్పు బ్రో. నా పేరు ఆనంద్ విహారీ. నాకెవరూ లేరు, నేను ఒంటరి వాడిని. నాకు చిన్నప్పటి నుంచి కథలంటే చాలా ఇష్టం. ప్రతిరోజు కథలు వినేవాడిని, ప్రతిరోజు కథలు చదివేవాడిని కూడా. అలా కథలు చదువుతూ నాకు ఒకటి అర్థమైంది. అదేంటిదంటే, నేను ఒక కథ రాసి మంచి కథ రాసి దానికి ఒక మంచి సినిమా తీసి అనేది నా కోరిక. థియేటర్లో ఆ పెద్ద స్క్రీన్ పైన రైట్ అండ్ డైరెక్టెడ్ బై ఆనంద్ విహారీ అని చూడాలనుంది. అదే నా కోరిక. ఒక సినిమా తీయాలరా, ఒకే ఒక సినిమా తీయాలి. రైట్ అండ్ డైరెక్టెడ్ బై ఆనంద్ విహారీ అని రావాలరా. ఆ ఫీల్ ఉంటుంది చూడు, వేరే లెవెల్. అరే నువ్వు అవుతావురా, ఏదో ఒక రోజు డైరెక్టర్ అవుతావురా. ఆ రోజు నీకంటూ ఒక పేరు వస్తుంది. దాని గురించి మామ వెయిట్ చేస్తున్నా. లైఫ్లో ఎంత రిస్క్ అయినా పర్లేదురా, ఒకే ఒక్క సినిమా తీయాలరా.
రేయ్, నీ దగ్గర ఆ టాలెంట్ ఉందిరా, నువ్వు అవుతావు. ఏదో ఒకరోజు మంచి డైరెక్టర్ అవుతావురా. కానీ మామ, మనం మిడిల్ క్లాస్ కదరా, మనని అక్కడి వరకు రాణిస్తారంట. ఆలోచిస్తేనే భయం వేస్తుందిరా. 10 సంవత్సరాలు కన్న కలరా ఇది, ఏదో ఒక రోజు డైరెక్టర్ అవ్వాలని. ఈ ఛాన్స్ మిస్ అయితే నేను ఎప్పటికీ డైరెక్టర్ అవ్వలేనురా. రేయ్, ఆ టాలెంట్ నీ దగ్గర ఉందిరా, ఆ టాలెంట్ని నమ్ముకో. విజయం ఎప్పుడూ నీ దగ్గరనే ఉంటుంది. నా నుంచి దూరం వెళ్ళి మాట్లాడేంత పర్సనల్ ఏముంటుంది ఇంకే? ఎవరే ఉంటారో. 30 నిమిషాలు అయింది, ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. నేను కొన్ని ఉన్నానని గుర్తుందా? మర్చిపోయాడా? ఇప్పటిదాకా ఏదోలో ఉన్నవాడు ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏమై ఉంటుంది? ఎవరు కాల్ చేశారో అడగాల వద్దా? అడుగుదాం. అరే, ఎవర్రా నీకు ఫోన్ చేసింది? రే, మొన్న చెప్పిన కదరా నీకు, ఒక ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్తున్నా, వాళ్ళ పిఏ ఫోన్ చేశారు, రేపు వచ్చి కలవమన్నాడు. అరే నిజమా? కంగ్రాట్స్ రా. అందరూ అంటూ ఉంటారు ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ద సక్సెస్ అని. కానీ ప్రతి చోట ఫెయిల్యూర్ అయినప్పుడు ఇంకెక్కడ వస్తుంది సక్సెస్? చెమ్మగిల్లిన కనులతో ఎంత ఎంత వెతికినా కంటి పాపే చూపలేదే దారిని. ముడుచుకోకు చేతిని, తుడుచుకో కన్నీళ్ళని, గుర్తుపట్టి కలుసుకో తొలి వెలుగుని. పంటి బిగుమున బాధలేక కోరుకున్నది వచ్చునా, ఓటమంటే గెలుపు కోసం బతుకు ఇచ్చే శిక్షణ. ఒక్క అడుగే దూరము, ఎదురు చూసే విజయము, ఆగకుండా సాగితే అందుకోగలము. కడలికైనా తలలు వంచవు అలలు ఎప్పటికీ, లెక్కలేమా పదును పెడితే కలల కత్తులకి. శ్వాస ఉంటే చాలు కదరా జీవరాశులకి, ఆశలోనే ఆయువున్నది మనుషులందరికీ. ఒక్క క్షణమే భారము, ఒక్క క్షణమే మౌనము,
ఏమైంది వీడికి? అర్జెంటుగా ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. ప్రొడ్యూసర్కి స్టోరీ నచ్చిందా? అరే ఓకేనారా? మనకి ఈ సినిమాలు గినిమాలు ఏం సెట్ అవ్వరా. ఏదైనా పని ఉంటే చూడు, పని చేసుకుంటూ బతుకు. రే ఏమైందిరా? వీడేంటి సినిమా వద్దు పని చేసుకున్నా అంటున్నాడు. అరే పిఏగాడు ఉన్నాడు, వాడు ₹1,00,000 అడిగిడ్రా. ఇస్తే ఆ ప్రొడ్యూసర్ గానీ ఇప్పిస్తా అన్నా. ₹1,00,000. రే నా దగ్గర అసలు పైసలే లేవురా. వాడికి ₹1,00,000 ఇక్కడి నుంచి తేవాలా. అందుకే సినిమా మనతో కాదు, ఏదైనా పని ఉంటే చూడు, చిన్న పని అయినా సరే పని చేసుకొని బతుకుదాం. సెట్ అవ్వదు. రే డైరెక్టర్ అవ్వడం నీ కల కదరా? 10 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది? నా వల్ల కాదురా సినిమా. పిఏగాడు మాట్లాడిన మాటలు 10 సంవత్సరాలు సినిమా తీస్తా అని ఆశతో బతికాను. ఇప్పుడు సినిమా లేకున్నా సరే ఏదో ఒక పని చేసుకుని బతుకు. నాకు తెలివి లేక 10 సంవత్సరాలు వెయిట్ చేసుకున్నాను. నా తప్పే. రే ఏదో ఒకటి ఆలోచించురా. రే ఏం ఆలోచించాలరా? ఏం ఆలోచించాలి? ఎప్పుడైనా చూసావారా? మన దగ్గర 10,000 ఉంటేనే ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాం. అలాంటిది వాడికి ₹1,00,000 అంటారా? ₹1,00,000 తేవాలరా? అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఆ పని చేస్తే 5 లక్షలు వస్తాయి. అందులో నుంచి 1,00,000 ఆ పిఏ గానికి ఇచ్చినావు అనుకో, ప్రొడ్యూసర్ని కలవచ్చు. అది కూడా నువ్వు చేసా అంటేనే. ఆలోచించు. రే ఏం చేయాలి చెప్పరా, చేస్తా. అరే నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు రా. తను ఒక పని చెప్తాడు, అది మనం చేసినామంటే 5 లక్షలు ఇస్తాడు. అవునా? ఎవర్రా అతను? తన పేరా జేమ్స్. కథ చెప్తా అని ఈ వరకు తీసుకొచ్చినావు. నువ్వు అన్ని పైన చెప్తుంటే నాకు ఏం అర్థమవుతలేదు. కొద్దిగా డీప్గా చెప్పు బ్రో.